రామారావు పడక కుర్చీలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. అప్పుడే అతని భార్య సుగుణ అతని దగ్గరికొచ్చి, ఏవండి, నేను సంతకెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. మీకోసం పప్పుచారు చేసి ఉప్పుచాప వేయించిపెట్టాను, తినండి. నాకు ఆకలైతే నేను తింటానులేవే, నువ్వెళ్ళు. మరీ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నావు. సరే సరే, నేను వెళ్తున్నాను మరి. అవును, సుందరి రాలేదేంటి ఇవాళ? ఏ, దాంతో మీకేం పని? నాకు దాంతో ఏం పనిలేదు. నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు, తోడుగా ఉంటుంది కదా. వచ్చేటప్పుడు కూరగాయల సంచి మోసుకొస్తుంది కదా అని. ఆ, అబ్బో, ఏమిటో నా మీద ఇంత ప్రేమ. మాట్లాడకపోతే ప్రేమ లేదు అంటావు, మాట్లాడితే అబ్బో ఎందుకింత ప్రేమ అంటావు. అసలు నన్నెలా చావమంటావు? ఈ మాత్రం దానికి చావుల దాకా ఎందుకులేండి, తిని పడుకోండి అని చెప్పి సుగుణ వెళ్ళిపోయింది. రామారావు పేపర్ చదువుతున్నాడు. సుగుణ ఒక కూరగాయల షాపు వద్దకు వెళ్ళింది. అక్కడ రాజ్యమనే ఒక ఆవిడ సుగుణం చూసి, ఏవండి సుగుణగారు? ఎవరు? రాజ్యం, నువ్వా? బాగున్నావా? ఇప్పటివరకు బాగానే ఉన్నాను. ఏవండి, నాకు తెలియకడుగుతాను, మీ ఆయన రామారావుకి ఒక 60 ఏళ్లుంటాయా? అబ్బే, ఆయనకి 60 ఏళ్ళెక్కడున్నాయండి? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయినా ఆ విషయం చాలామందికి తెలియదులేండి. ఏవండి, నేను చెప్పేది పూర్తిగా వినండి, అప్పుడు మీరు మీ ఆయన్ని వెనకేసుకొద్దురుగాని. ఏమిటి రాజ్యం, ఎందుకంత కోపం? అరుస్తావెందుకు? మీ ఆయన చేసిన పనికి కోపం కాక కూనిరాగాలు తీయమంటారా? దొంగతనానికి వచ్చినోడు బీరువా బద్దలు కొట్టాలి కాని బొడ్డులో తోపుకున్న బీగాల కోసం వెతక్కూడదు. నేరుగా విషయం చెప్పు. మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి మీ ఆయన ఆలోచనలు అలా తగలబడ్డాయి. మీ ఆయనగారు నాతో ఏదో మాట్లాడాలంట, అందుకని నన్ను మీరు లేనప్పుడు మీ ఇంటి దగ్గరకు ఒంటరిగా రమ్మని కబురు పెట్టారు. ఆ మాట వినగానే సుగుణ మొహం గోడకొట్టిన పిడకలా మారిపోయింది. కాస్త తమాయించుకొని, ఎలుక పిల్లిని తినేసిందంటే నమ్ముతానుగాని మా ఆయన ఇలాంటి పని చేశాడంటే అస్సలు నమ్మను. మీరు ఇలానే మీ శ్రీవారు శ్రీరాముడు అనుకుంటూ ఉండండి. ఆయన శ్రీకృష్ణుడిలా మీకు మరో సవితిని తీసుకొస్తాడు. అప్పుడు కూర్చొని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను రాజ్యం. సరే, నా మాట నమ్మొద్దు. ఎన్నో ఏళ్ల నుండి మీ ఇంట్లో పనిచేస్తుంది కదా సుందరి, ఆమెనే అడగండి. ఎందుకంటే నాకు ఈ కబురు మోసుకొచ్చింది తనే. నేను మంచిదాన్ని కాబట్టే పద్ధతిగా ఈ విషయం మీతో చెప్తున్నాను. అదే ఇంకొకళ్ళైతే మిమ్మల్ని వీధిలోకి లాగుండేవాళ్లు. అసలు నేను ఈ విషయం మా ఆయనతో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? అయ్యో రాజ్యం, దయచేసి అంత పని చెయ్యకు. నిజంగా నువ్వు మంచిదానివి కాబట్టే ఈ విషయం నాతో చెప్పావు. మరోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని. ముందు నేను ఇంటికి వెళ్ళి ఆ మనిషి ఎందుకిలా చేస్తున్నాడో కనుక్కొని ఆయన సంగతి, ఇన్ని రోజులు నా ఇంట్లో ఉప్పు సాంబార్ తిని నాకే ద్రోహం చెయ్యాలనుకున్న ఆ సుందరి సంగతి తేల్చేస్తాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఆయన తరపున నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను రాజ్యం. మీరు మంచివాళ్లు, అందుకే మీకు ఈ విషయం చెప్పాను. మీ ఆయన కొంచెం అదుపులో పెట్టుకోండి. మరి నేనుంటాను అని చెప్పి రాజ్యమక్క నుండి వెళ్ళిపోయింది. సుగుణకి తన భర్త మీద ఎక్కడ్లేని కోపం వచ్చింది. అదే కోపంలో నేరుగా ఇంటికి వెళ్ళింది. భర్త చూస్తూ ఉండగానే తన చేతిలో ఉన్న కూరగాయల సంచిని విసిరికొట్టింది. ఏమిటా కోపం? కూరగాయల రేట్లు ఎక్కువుంటే బేరమాడి తీసుకోవాలి గాని సంచి విసిరి కొడితే ఏమవుతుంది నీ బొంద? కూరగాయల రేట్లు ఎక్కువయ్యి విసిరికొట్టలేదు. మీరు వేసే వేషాలు బాగా ఎక్కువయ్యాయి. అందుకే ఆ సంచిని అలా విసిరికొట్టాను. ఆ? నేను వేసే వేషాలా? అప్పుడెప్పుడో చిన్నప్పుడు కాలేజీ చదివేటప్పుడు వేషాలు వేశాను. ఈ మొహానికి మేకప్ వేసుకొని నెత్తిమీద విగ్గు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? నేను మాట్లాడుతుంది నాటకరంగంలో మీ ప్రతిభ గురించి కాదు, నిజ జీవితంలో మీ నటనా ప్రావీణ్యం గురించి. నిజ జీవితంలో నటనా? చీచీ, అందుకు అవకాశం లేదు. నేను చాలా ముక్కుసూటిగా ఉంటాను. అబద్ధాలు చెప్పారంటే ముక్కు పగలగొట్టేస్తాను. నేనబద్ధాలు చెప్పడమేంటే? మార్కెట్లో ఏమన్నా పుచ్చిపోయిన కూరగాయలు తిన్నావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సుందరి ఇంటికి వచ్చింది. ఆమెను చూసిన సుగుణ, ఉండండి,
మీ భాగవతం ఇప్పుడే బయటపెడతాను. ఏ సుందరి, నువ్విలా రావే అని సుందరి చెయ్యి పట్టుకొని బరబరమంటూ ఇంటి వెనక్కి లాక్కెళ్ళింది. నిజం చెప్పవే, ఎన్నాళ్ళనుంచి జరుగుతుంది ఈ భాగవతం? ఏంటమ్మగారు, మీరు వివరం సవరం లేకుండా నిజం చెప్పు అబద్ధం చెప్పు అంటే నేను ఎట్టా చెప్పేది? నాటకాలాడకు. నువ్వు ఆయన కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు కదా. మేమిద్దరం కలిసి మిమ్మల్ని పిచ్చిదాన్ని చేయడం ఏందమ్మగారు? అంటే అంతకుముందే నేను పిచ్చిదాన్నన్నా మీ అర్థం? నేను అట్టా అనలే, మీరే అనుకుంటా ఉంటారు. అసలు ఏం జరిగిందో చెప్పమంటే మాత్రం చెప్పడం లేదు. నువ్వు మొన్న రాజ్యమింటికి వెళ్ళావా అనగానే ఇప్పుడు సుందరి మొహం ఎండిపోయిన పిడకలా తయారైంది. అంటే అది అమ్మగారు, ఎందుకు వెళ్ళానంటే ఇలా రాగాలు తీయడానికి నువ్వేమి సుశీలవో జానకివో కాదు, సుందరివి. నోరు మూసుకొని జరిగింది చెప్పు. నోరు మూసుకుంటే నీకు నిజం ఎట్టా చెప్పేదమ్మా? తెలివిగా మాట్లాడావంటే నీ తల రోట్లో వేసి పచ్చడి దంచినట్టు దంచేస్తాను. ఏం జరిగిందో ఉన్నదున్నట్లు చెప్పు. అమ్మగారు, నిజం చెప్తాను గాని మీరు నన్ను పనిలో నుంచి తీసేయకూడదు. ఇన్ని రోజుల నుంచి మీ ఇంట్లో పని చేస్తా ఉంటా. మిగిలిపోయిన కూర కూడా మిమ్మల్ని అడిగి తీసుకుపోతా. అంతేకాని నీకు ద్రోహం చేసినానా తల్లా? వద్దు, ఈ కళ్ళబుల్లి కబుర్లు నాకు చెప్పొద్దు. ఫుల్లుగా తాగొచ్చి మద్యపానం నిషేధం చేయమని ఉద్యమం చేశాడంట నీలాంటోడు. అమ్మగారు, అయ్యగారు నాకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ రాజ్యాన్ని ఒకసారి మన ఇంటికి తీసుకురమ్మన్నాడు. అది కూడా మొన్న మీరు మీ తమ్ముడింటికెళ్లారు గదా ఆ రోజు. అంతేకాదు, ఈ విషయం మీతో కూడా చెప్పొద్దన్నాడు. అందుకే చెప్పలేదు. ఆ రోజుగాని అయ్యగారు మాత్రం నాకు 100 రూపాయలు ఇచ్చాడమ్మా. నువ్వు రాజ్యం ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంది తను నీతో? ఇంకో పారి ఈదులో కనబడితే నీ 2 కాళ్ళు ఈసి చేతిలో పెడతానందే. మన ఇంటికి రావడానికి దగ్గర దారి ఇదే అయినా ఆమెకు భయపడి అటు రాకుండా ఇదంతా తిరిగి వస్తా ఉన్నాను. రోజు అంత దూరం నడిచేసరికి కాళ్ళు లాగుతున్నాయమ్మా. నీ కాళ్ళ నొప్పులకు నా దగ్గర ఒక మంచి మందుందిలే. వడలు తీసి కమ్మిని ఎర్రగా కాల్చి వాతలు పెడితే దెబ్బకి నొప్పులు పోతాయి. అమ్మగారు, ఏందే వాతలు పెడతారా? అసలు మిమ్మల్ని మోసం చెయ్యాలనుకున్న ఆయన్ని వదిలేసి నా మీద పడ్డారేంది మీరు? సరేరా, ఈ విషయం ఆయన ముందే తేల్చేద్దాం అని ఇద్దరూ కలిసి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. రామారావు వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. సుందరి జరిగింది మొత్తం చెప్పేసింది. ఇంకా మీరు దాచాలని చూడకండి. ఆ మేధావి ఈ మహాజ్ఞానితో ఏం చెప్పింది? నేనేం దాస్తున్నానో చెప్పి చావండి. మీరు పెద్దగా అరిస్తే నేనేమి భయపడ్ను. ఎప్పటికైనా సరే రంకు బొంకు దాగదంటారు రామారావు గారు. సుగుణా, నాకొక విషయం చెప్పు. పొద్దున నువ్వు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవడైనా నీ ముందుకు వచ్చి నీ మొహం మీద ముసుగేసి నీ వీపు మీద ఎవడైనా కొట్టాడా? ఇప్పుడు దీనికి దానికి ఏం సంబంధం? ఏం లేదే. పొద్దున నువ్వు బయటకు వెళ్ళి వచ్చినప్పటినుంచి కొంచెం తేడాగా కనబడుతున్నావు. నేను కాదు తేడా, మీరు తేడా. మీరు చేస్తున్న పనులు తేడా, మీ బుద్ధి తేడా. ఏ ఆపు, ఆ పనమ్మాయి సుందరి ముందు ఏంటి నీ సరసాలు? సరసాలు కాదు. మీరు ఇంకొక్క మాట మాట్లాడారంటే శాపనార్థాలు పెట్టేస్తాను. ఒసే సుందరి, అది ఎలాగో చెప్పదు. ఏం జరిగిందో నువ్వన్నా చెప్పి సావే. అయ్యా, మీ ఇంట్లో చేపలు మాంసం తిని నీకు చెప్పకుండా ఉంటానా? అదే, మీరు ఆ రాజ్యాన్ని ఇంటికి రమ్మని చెప్పారు కదా, ఆ విషయం అమ్మగారికి తెలిసిపోయిందయ్యా. నేను చెప్పొద్దని చెప్పాను కదే. మీ ఆడోళ్ళ నోట్లా ఏ మాట దాగదు. అయ్యో అయ్యో, ఎంత బరి తెగించాడు! నా ముందే నిజం ఒప్పుకుంటున్నాడు. కనీసం నాకు భయపడో, పోనీ నా మీద జాలిపడో ఇదంతా అబద్ధమని చెప్పొచ్చు కదా. మొన్న వరలక్ష్మీ వ్రతం రోజు ఆ రాజ్యం మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసి దాని మెడలో ఉన్న నెక్లెస్ బాగుంది కదా అని మీరు అన్నప్పుడే నాకు మీ మీద అనుమానం రావాలి. నేనొక పిచ్చిదాన్ని. సరే, ఇదంతా అబద్ధం. నేను ఎవ్వర్ని ఇంటికి రమ్మని పిలవలేదు. ఇంత గుండెలు తీసిన బంటుని నేనెప్పుడు చూడలేదు. అది నాలుకా లేక దోసల కాడా ఎలా ఆడితే అలా తిరుగుతుంది. అట్ట ఎట్టా నిజం ఒప్పుకుంటారండి అయ్యగారు మీరు? అమ్మగారికి కొంచెమైనా భయపడాలి కదా. అయినా ఇప్పుడు ఏం జరిగిందనే? అసలు నేనెందుకు భయపడాలి? నేనేమంత పెద్ద తప్పు చేశాను అంటున్నా. నేను లేనప్పుడు ఆ జానకిని ఇంటికి రమ్మని రహస్యంగా సుందరితో ఎందుకు కబురు పంపించారు? అసలు మీ ఉద్దేశమేంటి? ఇంతలో బయటి నుండి ఓ వ్యక్తి వచ్చాడు. రామారావు గారు, రామారావు గారు,
మీరు ఇంట్లోనే ఉన్నారా? అదిగో రాజ్యం మొగుడు. అది నా దగ్గర నంగనాచిలా చెప్పి ఇంటికి వెళ్ళి మొగుడికి జరిగింది మొత్తం చెప్పినట్లుంది. వాడు చేతిలో ఏ కత్తో చాకు పట్టుకొని వచ్చుంటాడు చూడండి. కత్తి పట్టుకు రావడానికి వాడేమైనా రాజనాలా కాంతారావా? శేఖరం, నేను ఇంట్లోనే ఉన్నాను, లోపలికి రావయ్యా. అలా గుమ్మంలో నిలబడి అరవకుండా. పక్కింటి వాళ్ళుంటే నేనేదో నీకు ఆ బాకీ ఉన్నట్టు అనుకుంటారు. శేఖరం లోపలికి వచ్చాడు. అమ్మా నమస్కారం, బాగున్నారా? ఎంతైనా మీరు అదృష్టవంతులమ్మా. రామారావు గారు లాంటి భర్త మీకు దొరికినందుకు. నా అదృష్టం గురించి ఈ దరిద్రుడు చెప్పాలి. వీడి పెళ్ళాం వీడికి ఇంకా జరిగిన విషయం చెప్పినట్లేదు అని సుందరి చెవులు కొరుకుతుంది. అదేనండి, నా కొట్లో పనిచేసే కుర్రాడితో కబురు పెట్టారుగా నన్ను ఇంటికి రమ్మని. బంగారం వెండి లాంటివి ఏమైనా కావాలా అని అడుగుదామని వచ్చాను. ఏం లేదు శేఖరం, మొన్న మీ ఆవిడ మా ఇంటికొచ్చింది. ఆ రోజు ఆమె మెడలో ఒక నగ చాలా అందంగా ఉంది. మా ఆవిడ మీ ఆవిడ మెడలో ఉన్న నగని చూస్తూనే ఉంది. అప్పుడే నాకు అర్థమైంది, మా ఆవిడ ఆ నగ మీద మనసు పారేసుకుందని. అయ్యా, అది మా ఆవిడ కోసం నేనే నా చేతులతో స్వయంగా తయారు చేశాను. అలాంటిదే ఇంకొంచెం ఎక్కువ బంగారం వేసి మా ఆవిడకు కూడా ఒకటి చేసిపెట్టు. నేను రిటైర్ అయ్యాను గదా, కాస్త డబ్బు చేతిలో ఉంది. మళ్ళీ అది ఏ అవసరాలకు ఖర్చయిపోకుండా బంగారమైతే అలా పడుంటుంది కదా. మా ఆవిడ కోరిక కూడా తీర్చినట్టుంటుంది. ఈ విషయం చెబుదామని మీ ఆవిడని మా ఇంటికి రమ్మన్నాను. ఇదిగో మా సుందరికి చెప్పి పంపించా. ఇది వెళ్ళి అక్కడ ఏం చెప్పిందో ఏమో మీ ఆవిడతో. ఆమె నేను రాను అని చెప్పిందంట. అవునా? ఈ విషయం మా ఇంటిది నాకు చెప్పలేదండి. అయినా మీరు పిలిస్తే రానని చెప్పడానికి దానికెంత ధైర్యం? ఇంటికి వెళ్ళి దాని పని చెప్తా ఉండండి. సర్లే, ఆడాళ్ళంటే అపార్థం, అపార్థమంటే ఆడాళ్ళు. నువ్వు అమ్మాయిని ఏమి అనకు అని చెప్పి అతని చేతికి కొంత డబ్బులిచ్చి, ఈ డబ్బు అడ్వాన్స్గా ఉంచుకో. మొత్తం రెడైన తర్వాత నీకు పూర్తి డబ్బులు చెల్లిస్తాను. సరేనయ్యా, ఉంటాను మరి అని చెప్పి శేఖరం అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. సుగుణ రామారావుని చాలా ప్రేమగా చూస్తూ ఉంది. సుందరి నోరు కప్పలా తెరిచి అలా చూస్తూ ఉంది. ఏంటే, మీరా రాజ్యాన్ని ఇంటికి రమ్మందే బంగారం గురించి మాట్లాడ్డానికా? నేనింకా ఎందుకో అనుకుంటేనే. నాకామెతో పనేముందే, ఇంకా దేనికి రమ్మంటాను? ఏ సుందరి, నువ్వు నోరు మూసుకొని వెళ్ళు. అయ్యగారితో అలాగేనా మాట్లాడేది? మర్యాద ఇవ్వక్కర్లేదా? ఇప్పుడుదాకా మీరెంత మర్యాదగా మాట్లాడారో నేను చూశానమ్మగారు. నా మొగుడు నా ఇష్టం, మా మధ్యలో 100 నీకెందుకే? అసలిదంతా ఆ రాజ్యం వల్లొచ్చింది. రండి, మీరిలా కూర్చోండి. మీకు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేసి మంచి కాఫీ పట్టుకురానా? బజ్జీలోనూ కాఫీలోనూ ఏమీ కలపవు కదా. చిచి, ఏం మాట్లాండి అవి? రాను మీకు సరసం ఎక్కువైపోయింది అని తాలిపొట్టు తీసి కళ్ళకద్దుకుంది. వాళ్ళిద్దర్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సుందరి.